నేను ఒప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేయలేరు. అందుకే రోజీ నేను ఒప్పుకుంటున్నాను, ఈ పెళ్లి చేసేయండి. నువ్వు నిజంగానే అంటున్నావా అశ్విని? నేను చెప్పేది సాక్ష్యం కాదుగా, నా ఒపీనియన్. అది అశ్విని కావాలని ఆడిన నాటకం. తను ఇష్టపడిన లోకిని చిన్నరోజు అపార్థం చేసుకుని తనకి దూరం అవ్వాలని చేసిన పని. నేను ఏ నేరం చేశానని నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావు? నువ్వు దమయంతివి కాబట్టి. మీరు చేసిన నేరాలు మీరే ఒప్పుకుంటుండగా విక్రమ్ వీడియో తీశాడు. అయితే నువ్వు అఖిల్ని మర్డర్ చేయించాలని చూసావని మేము కేసు పెడతాం. పిచ్చి మల్లిక, అఖిల్ బతికే ఉన్నాడు. అదీ కాక వీడియో ఉన్నది విక్రమ్ ఫోన్లో. ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను, వస్తున్నారు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి వాళ్ళని. నందిని, అరెస్ట్ చేయించగానే అంతా అయిపోయిందనుకోకు. ఇలా అరెస్ట్ అవ్వటం మళ్ళీ తప్పించుకోవటం నాకు అలవాటే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తాను, నీ అంతు చూస్తాను. నేను నిన్ను వదలను డార్లింగ్. నా కోరిక ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఈ నందిని దెబ్బ కొట్టడం ఎవరి వల్ల కాదు. భార్గవి, రోజీ, ఏంటి అక్కడ ఆగిపోయారు? రండి, లోపలికి రండి. ఏంటి భార్గవి, అంత నచ్చ చెప్పినా నీకు ఇంకా కోపం పోలేదా? ఇది కోపం కాదు దీపక్. అమ్మని ఎన్నో మాటలని ఇంట్లోంచి వెళ్ళాను. నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా మాటలనే పంపించాను. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంట్లోకి రావాలో అర్థం కాక ఆగిపోయాను. భార్గవి, నువ్వు మాటలంది ఎవరిని? నీ కన్న తల్లినే కదా. ఆవిడ గురించి నీకు తెలీదా? ఆవిడికి మీరేం చేసినా ముద్దే. పర్వాలేదు, లోపలికి రా. ఆగండి. అశ్విని, ఏం చేస్తున్నావు నువ్వు? లోకికి రోజుకి పెళ్లి చేస్తున్నావు అంటే ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇదేంటి? అశ్విని, తప్పుకో. అశ్విని, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. తప్పుకో. కుదరదు అశ్విని. అయినా నువ్వు ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తావని. వచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పడం కూడా నీ దృష్టిలో తప్పేనా? వెల్కమ్ చెప్తున్నావా? మరి వాళ్ళని ఎందుకు ఆగమన్నావు? ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చిన వాళ్ళకి వెల్కమ్ చెప్పాలంటే అయితే దండ వేయాలి, లేదంటే దిష్టి తీయాలి. ఇప్పటికిప్పుడు దండ వేయడం అంటే కష్టం, అందుకే దిష్టి తీద్దామని ఆపాను. రంగమ్మా, దిష్టి తీ.
కంగ్రాట్స్ రోజీ, కోరుకున్న వాడిని గెలుచుకున్నావు. మీకు కూడా కంగ్రాట్స్. నాకెందుకు? కూతురు జీవితాన్ని కరెక్ట్ దారిలో పెట్టారు. అనుకున్న వాడిని అల్లుణ్ణి చేసుకుని కూతుర్ని ఆనందంగా ఉంచుతున్నారు. అది తల్లిగా నా బాధ్యత. దానికి కంగ్రాట్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి తల్లి ఇంత బాధ్యతగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. నిజానికి నేను అసలు నా తల్లినే చూడలేదు. చూసుంటే తెలిసేది తల్లి ఎలా చూస్తుందో. ఆ అదృష్టాన్ని నాకు దూరం చేశాడు ఆ దేవుడు. సరే సరే, మీరు హ్యాపీగా ఇంట్లోకి వస్తుంటే నేను మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. కమ్, లోపలికి రండి. అమ్మా, భార్గవి, రోజీ, అమ్మమ్మా వచ్చేసారా? అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. అదేంటి భార్గవి, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? నీ మీద కోపంతో నిన్ను ఎన్నో మాటలని వెళ్ళిపోయాం. అందుకే చాచా, అవే మాటలు రోజీ. మన మధ్య అలాంటివేమీ ఉండకూడదు. అయినా మీరు చేసింది అసలు తప్పే కాదు. మీ ప్లేస్లో నేనున్నా అలాగే చేసేదాన్ని. మీరింకా మా తప్పుని క్షమించి తిరిగి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, భార్గవి, జరుగుతుంది నా కూతురు పెళ్ళమ్మా. కాంప్రమైజ్ అవ్వకపోతే తన కోరిక తీర్చలేను కదా. భార్గవి, రోజీ వచ్చేసారా? తాతయ్య, నాన్నా, ఏంటి రోజీ, సిగ్గా? ఛీ, ఓ అమ్మమ్మ, ఎప్పుడు చూసే బావే కదా, కొత్తగా సిగ్గేంటి? అమ్మమ్మ. అబ్బో, ప్రేమించినప్పుడు సిగ్గుపడలేదు గాని పెళ్ళనేసరికి ఎంత సిగ్గు. రోజీ, రోజీ, అమ్మా, భార్గవి, ఇప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎన్ని రోజులు ఉన్న బాధ అంతా ఒక్కసారిగా చేతో పట్టి తీసేసినట్టు అయిపోయింది. మళ్ళీ మనమంతా ఒకటైపోయాం. మీరు రావడంతో ఇల్లంతా ఎంత సందడిగా మారిపోయింది. ఇదే సందడితో పెళ్లి కూడా అయిపోతే నాకు చాలా హాయిగా ఉంటుంది. అశ్విని, థ్యాంక్ యూ అశ్విని, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందం అంతా నీ వల్లే. నువ్వు గానీ లోకిని చేసుకోవాలని పట్టుబట్టుంటే ఏం చేయాలో అర్థం కాక మేం చాలా బాధపడేవాళ్ళం. కానీ నువ్వు చేసిన పని వల్ల మేమంతా ఎంత ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. భార్గవి, నువ్వు నాతో రా. రా. అబ్బా, ఎక్కడిది వాసన? ఇంట్లో వంటలు అదరగొట్టినట్టున్నారే.
నాకు తెలుసు సిద్ధు, నీ గురించి నాకు బాగా తెలుసు. నిన్ను ఎక్కడ బెండ్ చెయ్యాలో, ఎక్కడ సుత్తితో కొట్టాలో, ఎక్కడ వేడి చేసి వంచాలో నాకు బాగా తెలుసు. అబ్బో, ఈరోజు ఇంట్లో పెద్ద బఫేనే రెడీ చేసినట్టున్నారే. హ్మ్? ఆహా, గుత్తంకాయ మసాలా వాసన అదుర్స్. అరే బచ్చల కూర పప్పు సూపర్. పొట్లకాయ పచ్చడి కేక. కొత్తిమీర మిరియాల రసం. అబ్బబ్బో, దరుగు పడింది పో. నాయనో, నాన్ వెజ్ కూడా. చికెన్ లెగ్ ఫ్రై. ఊరి నాయనో, ఈరోజు ఇంట్లో వాళ్ళకి భీముడు పూనాడా, నలుడు ఆవహించాడా ఏంటి? అన్నీ మనకిష్టమైనవండి ఎర్రగా తీసారే. ముందు అర్జెంటుగా స్టార్ట్ చేసేయాలి. సిద్ధు వచ్చేసావా? నందిని, ఏంటి వంటలు? నాకు ఇంట్లో ఉన్నట్లేదు, స్టార్ హోటల్లో ఉన్నట్టుంది. నువ్వు వస్తావని, నీకు కడుపు నిండా భోజనం పెట్టాలని నేనే కష్టపడి ఇవన్నీ చేశాను సిద్ధు. ఏంటి ఇవన్నీ నువ్వు ఒక్కదానివే చేసావా? అవును సిద్ధు. ఏ అమ్మలేదా? ఉన్నారు సిద్ధు, కానీ పాపం అత్తయ్య గారికి ఒంట్లో బాలేదు. అందుకే ఆమెను పడుకోమని చెప్పి నేను ఒక్కదాన్నే ఇవన్నీ చేసేసాను. నందిని, నీకెందుకింత శ్రమ? ఇంత కష్టపడి ఇవన్నీ వండడం అవసరమా? అంతగా కావాలంటే ఏ హోటల్ నుంచైనా తెప్పించుకుని తినేవాడిని కదా. నీకిష్టమైనవి నా చేత్తో వండి పెడితేనే నాకు తృప్తి సిద్ధు. సరే సరే, రా వడ్డించు. ఆ, సిద్ధు నో, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఫ్రెష్ అప్పా, బా ఆకలేసింది నందిని. నో, ఫ్రెష్ అయి వస్తేనే భోజనం. వెళ్ళు. తప్పదా? ఎస్, ఇప్పుడు పెట్టు. ఆకలి దంచేస్తుంది. తిను సిద్ధు, తినబోతు నా మొహం ఎందుకు చూడ్డం? తిను. ఏనందిని, నీకేం డౌట్ రాలేదా? డౌటా? డౌట్ ఏంటి? ఎందుకు? నేను నటిస్తున్నానని నీకేం డౌట్ రాలేదా? ఓ అదా, చిచ్చి, నీ మీద నాకు డౌట్ ఎందుకు సిద్ధు? నీకిష్టమైన ఫుడ్ చేసి పెడితే నువ్వెలా బిహేవ్ చేస్తావో నాకు తెలీదా? కానీ నాకొచ్చింది నందిని. నీకా? ఏమనొచ్చింది? నువ్వు ఈ ఫుడ్లో ఏదో కలిపి ఉంటావని. నేనా? ఈ ఫుడ్లోనా? చిచ్చి, నేనెందుకు కలుపుతాను సిద్ధు? అయినా నేను నీకోసం, నిన్ను ఇంప్రెస్ చేసి నీ ప్రేమను పొందడం కోసం ఇంత కష్టపడి ఇవన్నీ చేస్తే నువ్విలా అండం ఏమీ బాలేదు సిద్ధు. నాకు తెలుసు నందిని, నువ్వు ఈ ఫుడ్లో ఖచ్చితంగా ఏదో మందు కలిపావు కదూ? సిద్ధు ప్లీజ్ ప్లీజ్ సిద్ధు, అలా మాట్లాడి నన్ను హర్ట్ చేయకు సిద్ధు. నందిని, నేను ఒక్కసారే మోసపోతాను, మాటి మాటికి కాదు. అయ్యో లేదు సిద్ధు, నిజంగా నేను దీనిలో ఏమీ కలపలేదు. ఏదో ఒక్కసారి అలా చేశానని, ప్రతిసారి అలా చేస్తానని ఎలా అనుకుంటున్నావు సిద్ధు? నేను నిన్ను నమ్మను నందిని. నాతో పెళ్లి కోసం అప్పుడు అలా చేసావు, ఇప్పుడు మళ్ళీ నన్ను లొంగ తీసుకోవడం కోసం అలా చేయవని గ్యారంటీ ఏంటి? అందుకే ఇష్టం ఉన్నట్టు నటించాను. నువ్వు బయటపడతావేమోనని చూశాను. లేదు సిద్ధు, నన్ను నమ్ము సిద్ధు.
నిజంగానే ఈ ఫుడ్లో ఏం కలపలేదు. నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం నిజంగానే కష్టపడి ఇవన్నీ చేశాను. కావాలంటే ఇదిగో చూడు, నేను తింటాను. చూసావా? నో నందిని, నువ్వు నన్ను నమ్మించాలని ఎంత ట్రై చేసినా వేస్ట్. నేను నమ్మను. అందుకే నా ఫుడ్ నేనే తెచ్చుకున్నాను. వాట్ ఎ టేస్ట్! సూపర్! నందిని, ఈ క్యారియర్ ఈ ఒక్కరోజే కాదు, ఇక నుంచి రోజు వస్తుంది. ఇంకెప్పుడు నాకు నువ్వు వంట చేయక్కర్లేదు. నువ్వు వండుకో, తిను, ఎంజాయ్ చేయి. కానీ నా గురించి ఆలోచించకు, పట్టించుకోకు, ప్రేమ చూపించకు. నాకు నీ ప్రేమ వద్దు నందిని. ఆంటీ, ఏమైందంటీ? ఎందుకు అలా ఉన్నారు? ఇప్పుడంతా కలిసిపోయాం, హ్యాపీగానే ఉన్నాం కదా రోజీ. చెప్పండి ఆంటీ, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? ఈరోజు ఈషా పుట్టినరోజు దీపక్. ఇక్కడే ఉంటే పాపకందరం కలిసి చాలా గ్రాండ్గా బర్త్డే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడో అయిన వాళ్ళెవరూ లేకుండా అనాథల్లా బ్రతుకుతూ కూతురి పుట్టినరోజు కూడా సరిగ్గా చేసుకోలేకుండా. ఆంటీ ప్లీజ్ ఊరుకోండి. ఊరుకో రోజీ. వినోద్ ఎక్కడున్నా బాగుంటాడు. ఖచ్చితంగా పాప పుట్టినరోజు గ్రాండ్గా చేస్తాడు. కాకపోతే ఆ బర్త్డేలో మనం ఉండం అంతే. ప్లీజ్ బాధపడకండి. మేడం, కిషన్, వినోద్ ఆచూకీ దొరికిందా? అసలు ఎక్కడున్నాడో తెలిసిందా? ఎక్కడున్నారు వినోద్? వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకా తెలియలేదు మేడం. తెలియలేదా? మీరు సరిగ్గానే వెతికారా? చాలా ఊళ్ళు తిరిగాను మేడం, ఇంకా దొరకలేదు. వెతకండి కిషన్, ఇంకా ఇంకా వెతకండి. వాళ్ళు దొరికేంత వరకు వెతకండి. కానీ వాళ్ళు త్వరగా దొరికేలా చూడండి. కావాలంటే ఇంకా కొంతమంది మనుషుల్ని పెట్టి వెతకండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. మేడం, నాదో చిన్న సలహా. చెప్పండి. వాళ్ళ గురించి పేపర్లో వేయిస్తే? నో నో కిషన్, వినోద్ గురించి పేపర్లో మీడియాలో అస్సలు రాకూడదు. పేపర్లో వేయించడానికి వినోద్ ఏం చిన్నపిల్లాడు కాదు, ఓ చిన్న కంపెనీ ఉద్యోగి కాదు. రోజీ మనవడు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. వాడి గురించి ఆచూకీ చెప్పమని పేపర్లో వేయిస్తే ప్రెస్ ద్వారా మా పరువుని మేమే తీసుకున్నట్టు అవుతుంది. అవునంటీ, మీరు చెప్పేది నిజం. అలాంటి న్యూస్ పేపర్లో వస్తే 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. ఏం జరిగినా సైలెంట్గానే జరగాలి. వెళ్ళు కిషన్, ఇంకా ఎంత డబ్బు కావాలన్నా తీసుకో.
ఎంత టైం కావాలన్నా తీసుకో, కానీ వాళ్ళని మాత్రం తీసుకురా. అలాగే మేడం. వినోద్, పంతులు గారికి ఫోన్ చేసి నేనే రమ్మన్నాను. నువ్వు పంతులు గారికి ఫోన్ చేసావా? ఏ చేయకూడదా?